కొట్లాడి తెచ్చుకున్న 13 ఏండ్ల తెలంగాణ వచ్చి 13 ఏళ్ళు అయింది. తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయి, బంగారు తెలంగాణ లెక్క మారుతుందని కన్న కలలన్నీ వృధా అయినాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఏదైనా జరిగేదేమో, కార్పొరేషన్ అయ్యేది. తెలంగాణలో కార్పొరేషన్ కాలేదు. ముఖ్యమంత్రులు మారారు, ప్రభుత్వాలు మారాయి. అవుట్సోర్సింగ్ వాళ్ళను ఓన్లీ ఓటు బ్యాంక్ తప్ప వాళ్ళ గురించి ఆలోచించే వాళ్ళు లేరు. బయట ఉన్న వర్కర్లకు జీతాలు పెంచడానికి అది చేసేది తప్ప ప్రభుత్వంలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచలేదు, వాళ్ళపైన ఆలోచన లేదు. ఉంటే ఉండొచ్చు, పోతే పోవచ్చు అన్నట్టు ఉన్నారు. బయట ఉన్న వాళ్ళకు న్యాయం చేయాలనే ఆలోచన ఉన్న ప్రభుత్వం తనలో ఉన్న లోపాలను ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. నువ్వు ఇంట్లో గెలవనప్పుడు రచ్చ గెలుస్తావా? ఎవడిస్తాడు 20,000 జీతం? షాపులలో పనిచేయడానికి ఏమవుతుంది? వాళ్ళ గిరాకీ మీదకి వెళ్ళి వాళ్ళు పెట్టుకుంటారు అంతే తప్ప నువ్వు ఎంత పెంచమన్నా వాడు పెంచాడు. ఉన్న కొంతమంది పనులలో తీసేస్తారు డిమాండ్ చేస్తే, అంతకుమించి అయ్యేదేం లేదు. ఫస్ట్ ఇంట్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, బయట పని తర్వాత చేయవచ్చు. ఇది అవుట్సోర్సింగ్ వాళ్ళకి తెలియదు. అందరి ఏజ్లు ఆల్రెడీ ఏజ్ బార్ అయిపోయారు పాపం. ఎందుకంటే రెగ్యులర్ జాబు సంపాదించిన వాళ్ళకు ఉన్న జీతాల చారణమంతా కూడా లేకపోతే వేస్ట్. వాళ్ళు కష్టపడి జాబ్ సంపాదించారు, వాళ్ళు కొట్టుకున్నారు, వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా రిలాక్స్ అవుతారు అని మాట్లాడే మాటలు కరెక్ట్ కాదు. మన గవర్నమెంట్ కోసం, తెలంగాణ కోసం తక్కువ జీతానికి వయసును కోల్పోయిన వాళ్ళని కూడా లెక్కలోకి తీసుకోవాలి. వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు పిల్లలు ఉంటారు. అలాంటప్పుడు ఈ రెగ్యులర్ జాబ్ కొట్టుకొని చూపించారనే వాళ్ళు ఉంటారు చూడండి. అలాంటప్పుడు ఈ ప్రభుత్వమే ఈ అవుట్సోర్సింగ్ వ్యవస్థను తీసుకురావద్దు. వాడికి ఉంటే కొట్టుకుంటారు, లేకపోతే దేశాలు పట్టుకుపోయి సంపాదించుకుంటాడు. అవుట్సోర్సింగ్ అనే పేరుతోటి జీతాలు పెరుగుతాయి, గవర్నమెంట్ అవుతుందని ఆశలు చెప్పి వాళ్ళ దగ్గర ముడుపులు తీసుకొని వాళ్ళ బతుకులు ఆగం చేయాలి. ఈ మధ్యలో ఏజెన్సీలను పెట్టి వాళ్ళు తీసుకోవడం, ఆ పైసలు ఎక్కడికి పోతున్నాయో తెలియదు. ఏజెన్సీ ఒక్కటి తింటుండడానికి గ్యారెంటీ లేదు. వాని ద్వారా పోయే వాళ్ళ జేబులలోకి పోతున్నాయి. అది మాత్రం క్లారిటీ లేదు ఎవరికి. వాడు ఒక్కటి తీసుకుంటే ఈ గవర్నమెంట్ ఒకరు, పొలిటికల్ లీడర్స్ ఒకరు అన్నీ గట్టిగా మాట్లాడతారు, బెదిరిస్తారు, వసూలు చేసుకుంటారు.